తమ ఛానల్లో ప్రసారమైన కథనంతో తమకు సంబంధం లేదని తమ చైర్మన్ నరేంద్ర చౌదరి ఆదేశాల మేరకే ఆ కథనాన్ని రూపొందించామని ఎన్టీవీకి చెందిన జర్నలిస్టులు పోలీసుల విచారణలో చెప్పారు. దీంతో సిట్ అధికారుల తదుపరి చర్యలపై పలు ఊహాగానాలు ప్రచారంలోకొచ్చాయి. న్యాయంగా అయితే ఈ వ్యవహారంలో జర్నలిస్టులను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదు. చైర్మన్ ఆదేశాల మేరకే సదరు కథనాన్ని ప్రసారం చేశామని జర్నలిస్టులు చెప్పినందున చర్యలంటూ తీసుకుంటే చైర్మన్పై తీసుకోవాలి. ఈ విషయమై జర్నలిస్టు నాయకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు సమర్థనీయమే. విచిత్రమేమిటంటే తాము అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియా సంస్థలను, అందులో పనిచేసే జర్నలిస్టులను వేధించిన కేసీఆర్ అండ్ కో, జగన్ అండ్ కో ఇప్పుడు ఎన్టీవీ తరపున వకాల్తా పుచ్చుకుంటున్నారు. ఎన్టీవీ విషయంలో జరగరానిదేదో జరిగిపోయినట్టుగా కేసీఆర్ సొంత పత్రికలో పేజీల కొద్దీ కథనాలు వండి వార్చారు. ఇదే కేసీఆర్ తాను అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికకు ప్రకటనలివ్వకుండా వేధించిన విషయం తెలిసిందే. ఏబిఎన్ ప్రసారాలను తెలంగాణలో అకారణంగా నిలిపివేయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వబోమని ప్రకటించిన తెంపరితనం కేసీఆర్ సొంతం. అలాంటి కేసీఆర్ అనుకో ఇప్పుడు దెయ్యాలు వేదాలను వల్లిస్తున్నట్లుగా ఎన్టీవీ విషయంలో ప్రకటనలు చేస్తున్నారు. జగన్ రెడ్డి విషయంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జర్నలిస్టులు, మీడియా సంస్థల అధిపతులపై ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టిన ఘనత ఆయన సొంతం. గిట్టని మీడియాపై ఆయన ఇప్పటికీ నిషేధం అమలు చేస్తున్నారు. తన ఇల్లు, పార్టీ పరిసరాల్లోకి కూడా ఆయా మీడియా సంస్థల ప్రతినిధులను రానివ్వరు. తమాషా ఏమిటంటే చెడును సమర్థించడంలో కేసీఆర్, జగన్లది ఒకే మాట, ఒకే బాటగా ఉంటుంది. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ విషయానికొద్దాం. మీడియాకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో హద్దులు కూడా అంతే ముఖ్యం. ప్రింట్ మీడియా ఇప్పటికీ ఎంతో కొంత బాధ్యతతో పనిచేస్తోంది. ఎలక్ట్రానిక్ మీడియా, అది కూడా యూట్యూబ్ ఛానళ్లు వచ్చిన తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. విచ్చలవిడితనం పెరిగిపోయింది. ప్రజల్లో కూడా ఈ ధోరణిపై ఏహ్యభావం ఏర్పడింది. ఈ కారణంగానే ఎన్టీవీ విషయంలో పోలీసుల చర్యపై వ్యతిరేకత ఏర్పడకపోగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సదరు కథనంలోకి లాగబడిన మహిళా అధికారులపైన సానుభూతి ఏర్పడింది. వారికి వివిధ వర్గాల నుంచి మద్దతు లభించింది. రోడ్డు ప్రమాదంలో కుమారుడి మరణంతో సగం చచ్చిపోయానని, ఇప్పుడు ఈ కథనంతో మిగతా సగం కూడా చచ్చిపోయానని వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయనపై సానుభూతి అమాంతంగా పెరిగిపోయింది. ఎన్టీవీలో ప్రసారమైన కథనం జర్నలిజం ప్రమాణాలకు పూర్తి విరుద్ధం. ఇలాంటి కథనాన్ని ప్రసారం చేయడానికి ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు ఎలా అనుమతించారో తెలియదు. యాజమాన్యం చెప్పినంత మాత్రాన్న ఏది పడితే అది ఎలా ప్రసారం చేస్తారు, ఎలా ప్రచురిస్తారు? ఇది ఆత్మవంచనే అవుతుంది. అనుచిత కథనాలను ప్రసారం చెయ్యాలని లేదా ప్రచురించాలని యాజమాన్యం కోరినప్పటికీ వద్దని వారించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుందని, ఉండాలని మేం నమ్ముతున్నాం. మా సంస్థలలో ఈ సూత్రాన్ని పాటిస్తున్నాం. ఏదైనా అంశంపై భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. అంతెందుకు, నేను ప్రతివారం రాసే వీకెండ్ కామెంట్ను, కొత్త పలుకును కూడా తప్పొప్పుల పరిశీలన కోసం 5-6 సీనియర్లకు పంపుతాను. నా దృష్టిలో ఒప్పు అనుకున్నది ఇతరుల దృష్టిలో తప్పు కావచ్చును. అందుకే సీనియర్ల పరిశీలనకు పంపుతాను. ఎన్టీవీ విషయంలో అసలేం జరిగిందో ఇప్పుడు స్పష్టమైంది. కనుక ప్రభుత్వం తరపున తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. మీడియా రంగంలో ఉన్నవారు ఇతరత్రా వ్యాపారాలేవీ చేయకూడదన్న నియమమేమీ లేదు. ప్రభుత్వంలోని పెద్దలతో ఏర్పడే సాన్నిహిత్యం వల్ల మీడియా రంగంలో ఉండేవారికి ఇతరత్రా వ్యాపారాల్లో కొన్ని వెసులుబాట్లు కూడా లభించవచ్చు. పరిధులకు లోబడినంత వరకు ఇందులో ఆక్షేపించవలసింది కూడా పెద్దగా ఏమీ ఉండదు. అనుకున్న దాన్ని సాధించడం కోసం మీడియాను దుర్వినియోగం చేసినప్పుడే సమస్యలొస్తాయి. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో తన ప్రయోజనాలు కాపాడుకోవడానికై ఎన్టీవీ యాజమాన్యం హద్దు మీరింది. తమ మీడియా సంస్థను దుర్వినియోగం చేశారు. ఇక్కడ జర్నలిస్టులు బలిపశువులయ్యారు గాని పత్రికా స్వేచ్ఛకు ఏర్పడిన ముప్పేమీ లేదు. పర్సనల్ వ్యవహారాల్లో అది నిజమైన అబద్ధమైన
తలదూర్చే అధికారం ఎవ్వరికీ ఉండదు. సమాజానికి నష్టం జరగనంత వరకు వ్యక్తిగత వ్యవహారాల్లో వేలు పెట్టే అధికారం మీడియాకు కూడా ఉండదు. ఎన్టీవీ సదరు కథనాన్ని ప్రసారం చేయడం వెనుక ఎవరున్నారు, ఏం జరిగింది, ఎవరి ప్రయోజనాలు అందులో ఇమిడి ఉన్నాయి వంటి ప్రశ్నలు ఇప్పుడు బహిరంగ రహస్యాలుగా మారాయి. నైని బొగ్గు బ్లాక్ను సొంతం చేసుకునే క్రమంలోనే ఇదంతా జరిగిందని తేటతెల్లమయ్యింది. ఈ కేసులో జర్నలిస్టులు బలిపశువులయ్యారని చెప్పడంలో తప్పులేదు గాని సదరు కథనంలో పేర్కొన్న మహిళా ఐఏఎస్ అధికారుల పరిస్థితి ఏమిటి? వారి మానసిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి కదా. వారికి కూడా సంసారాలుంటాయి. వారిని కూడా బలిపశువులను చేశారు కదా. ఆడపిల్లల్ని బజారు కేర్చడం నేరమే కాదు, పాపం కూడా. వ్యాపార ప్రయోజనాల కోసం మీడియా ముసుగులో ఏమైనా చేయవచ్చునని అనుకుంటే కుదరదని ఈ సంఘటనతో స్పష్టమవుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో అనేక తప్పులు జరిగాయి. ఎందరికో భాగస్వామ్యం ఉంది. నైని బొగ్గు బ్లాక్ను సొంతం చేసుకోగలిగితే 25 ఏళ్లలో కొన్ని వేల కోట్లు వెనకేసుకోవచ్చునని దానికోసం పోటీ పడుతున్న వారు లెక్కలు వేసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో మొదటికే మోసం వచ్చే పరిస్థితి. ఒక మీడియా సంస్థ మితిమీరిన అహంభావంతో ప్రసారం చేసిన కథనంతో డామిట్ కథ అడ్డం తిరిగిందని లబోదిబోమనే పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఇప్పుడు వివాదంలోకి లాగబడ్డారు. ఇప్పుడు ఈ వ్యవహారం వ్యక్తుల మధ్య వివాదం ఎంతమాత్రం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం కూడా కాదు. మంత్రుల మధ్య ఏర్పడిన వివాదం ఇవాళ కాకపోతే రేపు సమసిపోవచ్చు. సింగరేణి సంస్థ ప్రయోజనాల మాటేమిటి? గతంలో అధికారంలో ఉన్నప్పుడు నైని బ్లాక్ను తన వాళ్లకు కట్టబెట్టడానికి ప్రయత్నించి కేసీఆర్ విఫలమయ్యారు. ఇప్పుడు అదే బ్లాక్ నుంచి ప్రయోజనం పొందడానికి ప్రయత్నించిన భట్టి విక్రమార్క, ఎన్టీవీ నరేంద్ర చౌదరి అల్లరి పాలయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ప్రస్తుత పరిస్థితులలో టెండర్లు రద్దు చేసి పారదర్శక నిబంధనలతో మళ్లీ టెండర్లు పిలిచి వీలైనంత ఎక్కువ మంది పోటీ పడేలా చర్యలు తీసుకోవడం వాంఛనీయం. బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా ఇలాగే చేస్తుంది. తెలుగునాట మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్న నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంతో మీడియాపై ప్రజల్లో మరింత చులకన భావం ఏర్పడుతుంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు తమ హద్దుల్లో ఉంటే మంచిది. అధికారం ఉంది కదా అని ఏమైనా చేయవచ్చునని రాజకీయ నాయకులు, పత్రికా స్వేచ్ఛ పేరిట ఏమైనా చేయవచ్చునని మీడియా సంస్థలు భావించినా కుదరదని ఈ ఉదంతంతో స్పష్టమవుతోంది. తస్మాత్ జాగ్రత్త. పొరపాటు చేశామని అంగీకరించి ఎన్టీవీ యాజమాన్యం బేషరతుగా క్షమాపణలు చెప్పి ఉండాల్సింది. అలా చెయ్యకపోగా సత్యం చెబితే కేసులు పెడతారా అని హోంకరించడం ఆత్మవంచనే అవుతుంది. ఆత్మస్తుతి, పరనింద పరిస్థితి ఎల్లకాలం ఉండదు. చేతిలో మీడియా ఉందని అమాయకులైన ఆడవాళ్లకు మరక అంటించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే అధికారులు చేతులు ముడుచుకొని ఉంటారా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా పర్యవసానాలకు సిద్ధం కావాల్సిందే. మినహాయింపులు ఉండవు. ఈ మొత్తం వ్యవహారం అన్ని మీడియా సంస్థలకు ఒక హెచ్చరికని చెప్పడంలో తప్పు లేదు.